Good morning, students. Myself, Geeta, CGL NPT, KPM GVJC, Nalgonda. Today, I'm going to discuss paper 3, Biomechanics and Exercise Therapy, continuation of Unit 1, Mechanical Principles. So today, let's discuss about liver. Okay, liver and Telugulo meat ani ardham. Okay, a liver is a rigid bar capable of moving about a fixed point called fulcrum. సో ఇక్కడ లివర్ అంటే ఏంటి అంటే ఒక దట్టమైన ఇనుప కడ్డి, ఇందులో కదలికలు ఒక ఫిక్స్డ్ పాయింట్ కి అనుగుణంగా జరుగుతాయి. ఆ ఫిక్స్డ్ పాయింట్ ని ఫల్క్రమ్ అని అంటారు. కింద కనుక మీరు డయాగ్రామ్ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, దట్టమైన ఇనుప కడ్డి, ఒక రాడ్ ఉంది మనకి, ఓకేనా. సో ఇది ఫిక్స్డ్ పాయింట్ గా మనం రిప్రజెంట్ చేస్తాము, దీన్నే ఫల్క్రమ్ అని అంటాము. ఇక్కడ కదలికలు అనేవి ఎలా జరుగుతాయంటే ఒక ఫోర్స్ ఇంకొక ఫోర్స్ పై ప్రభావం చూపినప్పుడు కదలికలు జరుగుతాయి. సో ఇక్కడ ఉన్న రెండు ఫోర్స్లు ఏంటి అంటే, ఒకటి వెయిట్ గా తీసుకోవచ్చు, రెండోది ఎఫర్ట్. ఒకటి వెయిట్, రెండోది ఎఫర్ట్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద వెయిట్ అండ్ ద ఫల్క్రమ్ ఈస్ కాల్డ్ వెయిట్ ఆర్మ్. ఫల్క్రమ్ మరియు వెయిట్ మధ్యలో ఉన్న దూరాన్ని మనము వెయిట్ ఆర్మ్ అని అంటాము. ఫల్క్రమ్ మరియు ఎఫర్ట్ మధ్య ఉన్న దూరాన్ని ఎఫర్ట్ ఆర్మ్ అని అంటాం. ఈ దూరాన్ని ఎఫర్ట్ ఆర్మ్ అని అంటాం. మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆర్మ్ బై ఎఫర్ట్ ఆర్మ్. ఓకేనా, మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆర్మ్ బై ఎఫర్ట్ ఆర్మ్. సో ఇక్కడ ఏంటి అంటే కదలికలు అన్నీ కూడా ఈ లివర్స్ కి అనుగుణంగానే జరుగుతాయి. ఇక్కడ లివర్ అనగా ఎముక, ఫల్క్రమ్ అనగా కీలు, వెయిట్ అనగా బరువు, ఎఫర్ట్ అనగా కండరాలు బిగుసుకోవడం వల్ల వచ్చే శక్తి. మన బాడీలో కదలికలు ఎలా జరుగుతాయి అంటే ఈ లివర్లకు అనుగుణంగానే జరుగుతాయి. సో లివర్ అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఎముక. ఫల్క్రమ్ అంటే కీలు. వెయిట్ అంటే ఆ అవయవం యొక్క బరువు. ఎఫర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడ ఉన్న కండరాలు బిగుసుకోవడం వల్ల సమకూరుతుంది. ఓకే, టైప్స్ ఆఫ్ లివర్స్. లివర్ యొక్క రకాలు: ఫస్ట్ ఆర్డర్ లివర్, సెకండ్ ఆర్డర్ లివర్, థర్డ్ ఆర్డర్ లివర్. ఓకే, మన శరీరంలో ఈ 3 రకాల లివర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్ లివర్ ని లివర్ ఆఫ్ స్టెబిలిటీ అని అంటాము. సెకండ్ ఆర్డర్ లివర్ ని లివర్ ఆఫ్ పవర్ అని అంటాము. థర్డ్ ఆర్డర్ లివర్ ని లివర్ ఆఫ్ వెలాసిటీ అని అంటాము. స్టెబిలిటీ అంటే ఏంటి? స్థిరత్వం. పవర్ అంటే ఏంటి? బలం. వెలాసిటీ అంటే ఏంటి? వేగం. ఓకే, ఫస్ట్ ఆర్డర్ లివర్, దీనికి ఇంకొక పేరు వచ్చేసి లివర్ ఆఫ్ స్టెబిలిటీ. కింద డయాగ్రామ్ చూడండి. ఈ లివర్ లో, ఇన్ దిస్ లివర్ ద ఫల్క్రమ్ ఈస్ బిట్వీన్ వెయిట్ అండ్ ఎఫర్ట్. ఫల్క్రమ్ వచ్చేసి వెయిట్ మరియు ఎఫర్ట్ మధ్యలో ఉంది. ఫల్క్రమ్ నుండి వెయిట్ కున్న దూరాన్ని వెయిట్ ఆర్మ్ అని అంటాము. ఫల్క్రమ్ నుండి వెయిట్ కున్న దూరాన్ని వెయిట్ ఆర్మ్ అని అంటాము. ఫల్క్రమ్ నుండి ఎఫర్ట్ ఉన్న దూరాన్ని ఎఫర్ట్ ఆర్మ్ అని అంటాము. మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆర్మ్ బై ఎఫర్ట్ ఆర్మ్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇందులో మెకానికల్ అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీ అందరికీ తెలుసు, మన బాడీలో కదలికలు అనేవి ఈ లివర్లకు అనుగుణంగానే జరుగుతాయి. సో ఫస్ట్ ఆర్డర్ లివర్ ఎగ్జాంపుల్ ఏంటి? అనటామికల్ ఎగ్జాంపుల్ అంటే మన బాడీలో ఎగ్జాంపుల్ ఏంటి అంటే నాడింగ్ మూమెంట్స్ ఆఫ్ హెడ్, అంటే మన తల ఊపడం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే దాంట్లో లివర్ అనగా స్కల్, స్కల్ రిప్రజెంట్స్ ద లివర్. ఫల్క్రమ్ అంటే ఏమని చెప్పాను? జాయింట్ ని ఫల్క్రమ్ అని అనాలి. సో ఇక్కడ ద అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ ఈజ్ ద ఫల్క్రమ్. అంటే ఆక్సిపిటల్ అంటే ఏంటి? మన కిందికున్న పుర్రె, ఆక్సిపిట్ బోన్. మరియు అట్లాంటో అంటే ఏంటి అంటే ఇక్కడ మనం మన ఫస్ట్ వర్టిబ్రే మధ్యలో ఉన్న కీలుని అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ అని అంటాం. వెయిట్ వచ్చేసి లైస్ ఇన్ ద ఫేస్ యాంటీరియర్లీ. అంటే వెయిట్ అంటే ఏంటి? బరువు. అంటే మన ముఖపు యొక్క బరువు. పోస్టీరియర్ నెక్ మజిల్స్ రిప్రజెంట్ ఎఫర్ట్. మన వెనక ఉన్న మెడ యొక్క కండరాలు బిగుసుకోవడం వల్ల వచ్చే శక్తిని ఎఫర్ట్ కిందికి సమకూర్చుకుంటాయి. ఓకే, అవి బిగుసుకోవడం వల్ల ఏమవుతుంది? మనం మన తలని ఊపగలుగుతున్నాము. ఓకే, మెకానికల్ ఎగ్జాంపుల్ వచ్చేసి
అంటే బయట మనం చూస్తున్న ఎగ్జాంపుల్ వచ్చేసి సీసా. పక్కన ఉన్న డయాగ్రామ్ ని చూడండి. పిల్లలు ఆడుకుంటున్నారు కదా, దాన్నే మనం సీసా అని అంటాం. ఇక్కడ ఏమైతుంది, అది ఎలా కదులుతుంది, ఒక ఫిక్స్డ్ పాయింట్ కి అనుకూలంగా కదులుతుంది. ఆ ఫిక్స్డ్ పాయింట్ ని ఏమనాలి, ఫల్క్రమ్. ఈ దట్టమైన కడ్డీని ఏమంటాం, లివర్ అంటాం. ఇక్కడ ఉన్న రెండు ఫోర్స్లు ఏంటి, ఈ అబ్బాయి ఈ అబ్బాయి, ఫోర్స్ 1 ఫోర్స్ 2. వీడు బలంగా కిందికంటే ఏమైతుంది, అప్పుడు ఈ బాబు పైకి లేస్తాడు. ఈ బాబు బలంగా కిందికి అన్నప్పుడు ఈ బాబు పైకి లేస్తాడు. అలా కదలికలు జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతున్నాయి, ఒకరు తన శక్తిని ఇంకొకరి మీద ప్రభావం చూపుతున్నప్పుడే కదలికలు అనేవి జరుగుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ లివర్. దీన్నే లివర్ ఆఫ్ పవర్ అని అంటాం. ఓకేనా, అంటే ఈజీగా కదలికలు అనేది చేసేయచ్చు. ఇన్ దిస్ లివర్ ద వెయిట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఫల్క్రమ్ అండ్ ఎఫర్ట్. ఈ లివర్ లో ఏమైంది, వెయిట్ వచ్చేసి ఫల్క్రమ్ మరియు ఎఫర్ట్ మధ్యలో ఉంది. ఇక్కడ మనకి ఎఫర్ట్ ఆర్మ్ పెద్దగా ఉంటుంది చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫల్క్రమ్ అండ్ ద ఎఫర్ట్. ఓకే, ఎఫర్ట్ ఆర్మ్ పెద్దగా ఉంటుంది, వెయిట్ ఆర్మ్ చిన్నగా ఉంటుంది. అందుకని ఏమైతుంది, ఇక్కడ మనం ఒక కదలికలు చేయాలి అంటే ఈజీగా చేయొచ్చు. ఎఫర్ట్ కొంచెం పెడితే చాలు, కదలిక ఈజీగానే జరిగిపోతుంది. అందుకని దానికి లివర్ ఆఫ్ పవర్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఎఫర్ట్ ఆర్మ్ ఈజ్ లాంగర్ దాన్ ద వెయిట్ ఆర్మ్. ఎఫర్ట్ ఆర్మ్ వెయిట్ ఆర్మ్ కన్నా పెద్దగా ఉంది. అందుకని మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ లెస్ దెన్ 1. అనటామికల్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే, వెన్ హీల్స్ ఆర్ రేజ్డ్ ఆన్ టోస్. హీల్ అంటే ఏంటి, మన పాదంలోని వెనక భాగాన్ని అంటే మడిమని హీల్స్ అని అంటాం. టోస్ అంటే ఏంటి, కాళ్ళ వేళ్ళని టోస్ అని అంటాం. ఎప్పుడైతే మన కాళ్ళ వేళ్ళ మీద నిల్చుంటామో, ఓకే, అది ఇక్కడ సెకండ్ ఆర్డర్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాం. టార్సల్స్ అండ్ మెటటార్సల్ బోన్స్ ఫార్మ్స్ ద లివర్. ఓకే, ఇక్కడ లివర్ అంటే ఎముక, ఏ ఎముకలను తీసుకుంటున్నాం మనం, టార్సల్ బోన్స్ ఇంకా మెటటార్సల్ బోన్స్ ని లివర్ కిందకి తీసుకుంటున్నాం. మెటటార్సో ఫాలెంజల్ జాయింట్స్ ఫార్మ్స్ ఫల్క్రమ్. ఫల్క్రమ్ అంటే ఏంటి, ఇక్కడ కీలు. ఏ కీలు తీసుకుంటున్నాం, ఇక్కడ మెటటార్సో ఫాలెంజల్ జాయింట్ ని తీసుకుంటున్నాం. కాఫ్ మజిల్ రిప్రజెంట్స్ ఎఫర్ట్. మనం అట్లా కాళ్ళ వేళ్ళ మీద నించున్నప్పుడు మన బరువంతా ఎవరు మోస్తున్నారు అంటే, మన పిక్క కండరాలు బిగుసుకోవడం వల్ల వస్తున్న శక్తి అది మోస్తుంది. వెయిట్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ వెయిట్. మన శరీరం బరువుని ఇక్కడ మనం వెయిట్ కిందకి తీసుకుంటాం. మెకానికల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓపెనింగ్ ఏ డోర్. డోర్ ని ఓపెన్ చేస్తున్నాం. ఓకేనా, వెయిట్ అక్కడే ఉంది, ఫిక్స్డ్ పాయింట్ అక్కడే ఉంది. ఎఫర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, మన చేయి కండరాలు బిగుసుకోవడం వల్ల వస్తుంది ఓపెన్ చేయడానికి. ఓకేనా, అందుకనే దీన్ని లివర్ ఆఫ్ పవర్ అని అన్నారు. ఇదే సెకండ్ ఆర్డర్ లివర్. ఏంటిది, సెకండ్ ఆర్డర్ లివర్. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ ఆర్డర్ లివర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, థర్డ్ ఆర్డర్ లివర్. దీన్నే మనము లివర్ ఆఫ్ వెలాసిటీ అని అంటాం. ఓకే, ఇన్ దిస్ లివర్ ద ఎఫర్ట్ ఈజ్ బిట్వీన్ ఫల్క్రమ్ అండ్ వెయిట్. ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది ఫల్క్రమ్ మరియు వెయిట్ మధ్యలో ఉంది. ఓకేనా, అయితే ఇక్కడ వెయిట్ ఆర్మ్ అంటే ఫల్క్రమ్ నుంచి వెయిట్ కున్న దూరం ఈజ్ లాంగర్ దెన్ అంటే పెద్దగా ఉంది. దేనికంటే, ఎఫర్ట్ ఆర్మ్ కంటే. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫల్క్రమ్ అండ్ ఎఫర్ట్. ఓకే, మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆర్మ్ బై ఎఫర్ట్ ఆర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ ఏముంది, ఈజ్ గ్రేటర్ దాన్ 1. అనటామికల్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ ఎల్బో ఫ్లెక్షన్ అంటే మోచేయిని మడిచినప్పుడు. ద లివర్ ఈజ్ ఫోర్ ఆర్మ్ బోన్స్. ఓకేనా, లివర్ అనేది ఏంటి, ఎముక ఏంటి, ఇక్కడ ఫోర్ ఆర్మ్ బోన్స్ అంటే మోచేయి నుండి మడికట్టు వరకున్న భాగాన్ని మనము ఫోర్ ఆర్మ్ అని అంటాం. ఓకేనా, అది లివర్ గా తీసుకోవాలి. ఫల్క్రమ్ ఈజ్ ద ఎల్బో జాయింట్. సో ఫల్క్రమ్ ఏంటి, ఇక్కడ మనకి ఎల్బో జాయింట్. అలాగే ఎఫర్ట్ ఈజ్ బై బ్రేకియాలిస్ మసిల్. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ మనం మోచేని మడవాలి అనుకున్నప్పుడు బ్రేకియాలిస్ మసిల్ బిగుసుకుంటేనే మనము మన మోచేని మడవగలుగుతాం.
వెయిట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ హెల్డ్ ఇన్ ద హ్యాండ్. మన పామ్లో మన చేతిలో పట్టుకున్న బరువుని మనం వెయిట్ కిందికి తీసుకుంటాం. ఓకేనా? అట్లా పట్టుకొని మోచేయి మడవాలి అనుకున్నప్పుడు మన బ్రేకియాలిస్ మజిల్ బిగిసుకొని శక్తి సమకూర్చుకున్నప్పుడే మనం మోచేయిని మడవగలుగుతాం. ఇప్పుడు మనకి 3 ఆర్డర్స్ ఆఫ్ లివర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్డర్ లివర్, సెకండ్ ఆర్డర్ లివర్, థర్డ్ ఆర్డర్. ఓకే, ఇవన్నీ కూడా మన శరీరంలో కలవు. కానీ ఎక్కువ శాతం ఏ లివర్స్ ఉన్నాయి మన బాడీలో అంటే థర్డ్ ఆర్డర్ లివర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఏమైతుంది, కొంచెం శక్తితోని మడుచుకున్నా సరే, కొంచెం శక్తి ఉపయోగించినా సరే ఇక్కడ కదలిక అనేది వేగంగా జరిగిపోతుంది. అందుకనే దానికి లివర్ ఆఫ్ వెలాసిటీ అని పేరు ఇచ్చారు. మెకానికల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోర్సెప్స్. మెకానికల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, ఫోర్సెప్స్. లవ్ లివర్స్ ఇన్ ఫిజియోథెరపీ అంటే లివర్స్ ఏ విధంగా మన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ లో ఉపయోగపడతాయి అంటే ట్రీట్మెంట్ ని ప్లాన్ చేసుకోవడానికి, హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ ద ట్రీట్మెంట్. ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి ప్లాన్ చేసుకోవడానికి సహాయపడతాయి. హెల్ప్స్ ఇన్ ప్రోగ్రెషన్ ఆఫ్ స్ట్రెంథనింగ్ మజిల్స్. ఓకే, స్ట్రెంథనింగ్ అంటే ఏంటి, కండరాలని బలపరచడం. స్ట్రెంథనింగ్ అంటే ఏంటి, కండరాలను బలపరచడం. అంటే ఏ విధంగా కండరాలను బలపరచాలో ఈ లివర్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే హెల్ప్స్ ఇన్ కరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ వెయిట్. అంటే ఇప్పుడు చూడండి, మనం బరువులు పట్టుకొని పేషెంట్తో ఎక్సర్సైజ్ చేపిస్తా ఉంటాం. ఆ బరువులు ఎక్కడ పెట్టాలి, చేతుకు కొనాకు పెట్టాలా, మధ్యలో పెట్టాలా, ఓకేనా, పైకి పెట్టాలా అన్నది కూడా మనకి లివర్ల ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇదంతా కూడా లివర్ల గురించి మనం చదువుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ పుల్. అంటే ఏ కోణంతో లాగాలి, దాన్ని యాంగిల్ ఆఫ్ పుల్ అంటాం. వెన్ ఎ మజిల్ ఎగ్జర్ట్స్ ఇట్స్ ఫోర్స్ ఆన్ ద లివర్ బై 90 degrees యాంగిల్ ఇట్ ఈస్ మోర్ ఎఫర్టబుల్. లివర్ అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ సేమ్ ఎముక. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే కండరం ఎముక పైన 90 డిగ్రీల కోణంతో లాగాలి అని అంటున్నాడు. అప్పుడే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకేనా? వెన్ ద యాంగిల్ డిక్రీజెస్, ఒకవేళ యాంగిల్ కనుక డిక్రీజ్ అయితే మసిల్ తో కాంట్రాక్ట్స్ ఫుల్లీ, వర్క్ ఈజ్ నాట్ డన్ యాజ్ ద ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ ఫర్ మూవింగ్ ద బోన్. ఇక్కడ కండరం పూర్తిగా బిగుసుకున్నా సరే పని అనేది పూర్తిగా జరగదు. ఎందుకంటే కొంతవరకు శక్తి ఆ ఎముకని కదలడంలో వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. వెన్ ద యాంగిల్ డిక్రీజెస్ అంటే 90 డిగ్రీల కంటే పై ఎక్కువ కనుక యాంగిల్ ఉన్నట్లయితే అప్పుడు ఏమైతుంది, మసిల్ వర్క్ ఇస్ డిక్రీజ్డ్ అండ్ ద జాయింట్ లూజెస్ ఇట్స్ గ్రిప్. కండరాల యొక్క పనితనం తగ్గుతుంది. దానివల్ల ఏమైతుంది, కీలు తన పట్టుని కోల్పోతుంది. ఓకేనా? అందుకని ఎప్పుడైనా సరే కండరం లివర్ పైన 90 డిగ్రీల కోణంతోనే పనిచేయాలి, దాని శక్తిని ఎగ్జర్ట్ చేయాలి. పుల్లి. పుల్లి అంటే ఏంటి అంటే గిలక. చూడండి డయాగ్రామ్ లో ఉంది, చూడండి అక్కడ. ఓకేనా? ఏ పుల్లి ఈజ్ ఎ డివైస్ విచ్ చేంజెస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ వితౌట్ యాక్చువల్లీ చేంజింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. అనటామికల్ పుల్లీస్. ఇక్కడ ఏమంటున్నాడంటే పుల్లి అంటే ఏంటి అంటే ఇది ఒక గిల, ఇది ఒక డివైస్, ఒక పరికరం. దీన్ని మనం ఎందుకు ఉపయోగిస్తున్నామంటే ఫోర్స్ యొక్క దిక్కును మార్చడానికి ఉపయోగిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత దూరం మనం ఫోర్స్ ని ఉపయోగించాలి అన్నది మటుకు చేంజ్ చేయట్లేదు. మన బాడీలో కూడా చాలా రకాల పుల్లీస్ ఉంటాయి, వాటిని అనటామికల్ పుల్లి అని అంటాం. ఇవి ఏం చేస్తాయంటే కండరం యొక్క పుల్లి యొక్క డైరెక్షన్ ని మారుస్తుంది, దిక్కును మారుస్తుంది. ఎందుకు మారుస్తుంది అంటే కండరాల యొక్క పనితనాన్ని పెంచడానికి. ఓకేనా? కండరాని యొక్క పనితనాన్ని పెంచడానికి మారుస్తుంది. ఎగ్జాంపుల్, పాటెల్లా యాక్ట్స్ యాస్ అన్ అనటామికల్ పుల్లీ ఫర్ క్వాడ్రిసెప్స్ మసిల్ ఎట్ ద నీ కాంప్లెక్స్. పాటెల్లా అంటే ఏంటి, మోకాలు చిప్ప. ఓకేనా? ఇక్కడ కండరాలు అంటే క్వాడ్రిసెప్స్ కండరాలు అంటే తొడ ముందు వైపు ఉన్న కండరాల యొక్క పనితనాన్ని పెంచడానికి ఆ పాటెల్లా అనేది అనటామికల్ పుల్లీగా మారుతుంది. పుల్లీస్ ఇన్ ఫిజియోథెరపీ. A pulley used in physiotherapy is a grooved wheel which can be rotated about a fixed axis by rope passing through it. ఓకే, మీరందరూ గిలకని చూస్తుంటారు కదా, మనం బావిలో నుంచి నీళ్ళు చేతుకోవడానికి వాడతారు. ఇది కూడా అలాగే ఉంటుంది. మధ్యలో లొంత ఉండి పై 2 రిమ్స్ అనేవి పైకి లేచి ఉంటాయి. ఈ మధ్యలో నుండి రోప్ పాస్ అవుతుంది. చూడండి ఇక్కడ రోప్ పాస్ అవుతుంది, ఈ గుంతలో నుండి రోప్ పాస్ అవుతుంది. ఓకే, దీంతో మనం కదలికలు అనేది చేస్తూ ఉంటాం. There are 2 types of pulleys. ఒకటి ఫిక్స్డ్ పుల్లీ, రెండోది మూవబుల్ పుల్లీ. ఓకే, ఫిక్స్డ్ పుల్లీ. దిస్ ఈస్ యూస్డ్ టు చేంజ్ ద డైరెక్షన్, ప్రొవైడ్స్ ట్రాక్షన్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏమైతుంది, ఈ పుల్లీని ఎందుకు వాడుతున్నాం, ఈ ఫిక్స్డ్ పుల్లీని దిక్కుని మార్చడానికి, ట్రాక్షన్ ఇవ్వడానికి అంటే లాగడానికి, అలాగే రెసిస్టెన్స్ ఇవ్వడానికి.
అంటే కండరాలను బలపరచడానికి ఉపయోగించే శక్తిని రెసిస్టెన్స్ అని అంటాం. ఓకే, దిస్ పుల్లీ ఈజ్ ఫిక్స్డ్ టు ఎ సపోర్ట్ అబోవ్. ఈ పుల్లీని ఏం చేస్తున్నాము, పైన ఉన్న ఒక సపోర్ట్ కి కట్టేస్తున్నాం. టు వన్ ఎండ్ ఆఫ్ ద రోప్ వెయిట్ ఈజ్ అటాచ్డ్. ఈ రోప్ యొక్క ఒక కొనాకి బరువుని మనము అటాచ్ చేయాలి. శక్తిని ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి, ఇంకొక అవతల కోణా నుంచి సమకూర్చుకోవాలి. ఇక్కడ చూడండి, చేయి పట్టుకొని ఆ బరువుని లాగడానికి ట్రై చేస్తున్నారు, అంటే చేతి యొక్క కండరాలను బిగించుకోవాలి. ఓకేనా, ఇది ఫిక్స్డ్ పుల్లీ గురించి. నెక్స్ట్ మూవబుల్ పుల్లీ అంటే కదిలే గిలక. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్. పెద్ద పెద్ద బరువులు ఉపయోగించడానికి మనం మూవబుల్ పుల్లీస్ ని వాడతాము. ఇన్ దిస్ దేర్ ఆర్ 2 పుల్లీస్. ఓకేనా, ఈ మూవబుల్ పుల్లీలో 2 పుల్లీస్ ఉంటాయి. డయాగ్రామ్ లో ఉన్నాయి చూడండి, 2 గిలకలు ఉన్నాయి చూడండి. ద అప్పర్ పుల్లీ ఈస్ ఫిక్స్డ్ టు అన్ ఓవర్ హెడ్ సపోర్ట్ టు విచ్ వన్ ఎండ్ ఆఫ్ ద రోప్ ఈస్ అటాచ్డ్. ఓకేనా, పైన ఒక పుల్లీని పెట్టి ఒక రోప్ యొక్క ఒక కొనాన్ని మనం ఫిక్స్ చేస్తాం. ద రోప్ ఈస్ దెన్ wound around the movable pulley in to which the weight is attached. ఓకేనా, ఇంకొక పుల్లీకి మనం వెయిట్ ని అటాచ్ చేస్తున్నాం. అండ్ ద ఎఫర్ట్ ఈస్ బీయింగ్ అప్లైడ్ ఎట్ ద ఫ్రీ ఎండ్. ఎఫర్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ చైన్ పట్టుకొని మనం దాన్ని లాగడానికి మనం ఎఫర్ట్ ని సమకూర్చుంటాం. ఇఫ్ ద డబుల్ పుల్లీ ఆర్ యూస్డ్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్ ఈస్ రెడ్యూస్డ్ టు హాఫ్. మనం 2 పుల్లీలు కనుక ఉపయోగించినట్లయితే ఏమైతుంది, ఇక్కడ మన శక్తిని సగానికి తగ్గించుకోవచ్చు, కుదించుకోవచ్చు. ఫ్రిక్షన్ ఈజ్ ఎలిమినేటెడ్ అండ్ టెన్షన్ ఈజ్ ఇన్ ద రోప్. ఓకేనా, ర్యాపిడ్ ని కూడా మనం అరికట్టవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ర్యాపిడ్ అంటే ఏంటిది, దేనికైనా తగులుకుంటూ కదలిక జరిగినప్పుడు దాన్ని ఫ్రిక్షన్ అని అంటాం. ర్యాపిడ్ జరుగుతుంది అని అంటాం, దాన్ని అరికట్టవచ్చు. ఓకేనా, అలాగే టెన్షన్ ఎందులో ఉంటుంది, రోప్ లో ఉంటుంది. ఓకేనా, అలా కదలికలు అనేవి ఈజీగా జరిగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్స్. తెలుసు కదా, మీరందరికీ స్ప్రింగ్స్ చూసే ఉంటారు. దీస్ ఆర్ ఎక్స్టెన్సిబుల్ స్పైరల్ కాయిల్స్ ఆఫ్ మెటల్ వైర్స్ విచ్ ఆర్ యూస్డ్ ఐదర్ టు అసిస్ట్ ఆర్ రెసిస్ట్ అ మూవ్మెంట్. అంటే ఏంటివి, సాగేడి గుణం కలవి. ఓకేనా, వీటిని మనము ఆధారాన్ని ఇవ్వడానికైనా లేదా రెసిస్టెన్స్ ఇవ్వడానికైనా ఒక కదలికకి ఉపయోగిస్తాం. ఎక్స్టెన్సిబిలిటీ ఆఫ్ ఎ స్ప్రింగ్ అంటే సాగేడి గుణం. స్ప్రింగ్ కెన్ బి ఎలాంగేటెడ్ బై ఫోర్స్ అప్లైడ్ ఎట్ వన్ ఎండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ లాంగ్ యాక్సిస్ అండ్ ద అదర్ ఎండ్ బీయింగ్ ఫిక్స్డ్. ఇక్కడ ఏంటిది, ఒక ఎండ్ ని మనం ఫిక్స్ చేసినా, ఓకేనా, ఇంకొక కొనాకి మనం బరువు కట్టి ఈ స్ప్రింగ్ ని మనము ఎలాంగేట్ అంటే పొడుగు చేసుకోవచ్చు. ఓకేనా, ద వెయిట్ ఆఫ్ ద స్ప్రింగ్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ ఆఫ్ ద స్ప్రింగ్, నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఆఫ్ స్ప్రింగ్, డయామీటర్ ఆఫ్ ద కాయిల్ అండ్ థిక్నెస్ ఆఫ్ ద కాయిల్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాం మనం దీన్ని, కదలికని హెల్ప్ చేయడానికైనా లేదా కండరం యొక్క బరువు పెంచడానికైనా మనం దీన్ని ఉపయోగిస్తాం. అంటే దీనికి ఒక బరువు అనేది ఉంది. సో ఈ బరువు అనేది మనం ఎట్లా గుర్తించాలి, ఎంత బరువు ఉంది అని దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఈ స్ప్రింగ్ లో ఎన్ని కాయిల్స్ ఉన్నాయి, కానీ రౌండ్స్ ఉన్నాయి కదా, అవి ఎన్ని ఉన్నాయి. అలాగే డయామీటర్ ఆఫ్ కాయిల్ అంటే ఆ స్ప్రింగ్ యొక్క డయామీటర్ ఎంత, వెడల్పు ఎంత, ఆ కాయిల్ యొక్క థిక్నెస్, అవి అంటే ఎంత మందంగా ఉన్నాయి, దాన్ని బట్టి మనం స్ప్రింగ్ యొక్క వెయిట్ ని డిసైడ్ చేస్తాం. రీకాయిల్ ఆఫ్ స్ప్రింగ్ అంటే ఏంటి, రీకాయిల్ అంటే ఏంటి, దాని యొక్క తత్వం. మనం ఫోర్స్ పెట్టినప్పుడు ఏమైతుంది, అది సాగినట్టు అవుతుంది. ఫోర్స్ తీయగానే తిరిగి యథావిధిగా దాని స్థానానికి అది వచ్చేస్తుంది. దాన్ని రీకాయిల్ అని అంటాం. వన్స్ ద ఫోర్స్ ఈస్ రిమూవ్డ్ ద స్ప్రింగ్ రీటైన్స్ టు ఇట్స్ ఒరిజినల్ లెంత్. దిస్ ఇస్ కాల్డ్ రీకాయిల్ ఆఫ్ ద స్ప్రింగ్. స్ప్రింగ్స్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్. ఈ స్ప్రింగ్స్ ని మనం సిరీస్ లో అయినా యూజ్ చేయొచ్చు, ఒకదాని కింద ఒకటి, లేదా ప్యారలల్ గానైనా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 4 kgs పెట్టాలి అనుకున్నాం, కానీ మన దగ్గర 4 kg స్ప్రింగ్ లేదనుకోండి. అప్పుడు 2 kg స్ప్రింగ్స్ ని ఇట్లా పక్క పక్కన పెట్టి వాడినట్లయితే మనకి 4 kgs బరువు వస్తుంది. లేదు మనకి ఏమంటారు, ఒక స్ప్రింగ్ తీసుకుంటే దాని పొడవు సరిపోవట్లేదు అనుకోండి, అప్పుడు 2 kg స్ప్రింగ్ తీసుకోండి, ఒకదాని కింద ఒకటి పెట్టినప్పుడు మనకి అది 2 kgs లాగానే వర్క్ చేస్తుంది. ఓకే, స్ప్రింగ్స్ ఇన్ ఫిజియోథెరపీ. వేరియస్ అసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటే మనకు అసిస్టెన్స్ ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి అయినా ఉండొచ్చు, లేదా రెసిస్టెంట్ కోసమైనా మనం దాన్ని వాడచ్చు. స్ట్రెచింగ్ అంటే సాగదీయడానికి కోసం వాడచ్చు. మెయింటైనింగ్ ద పొజిషన్, ఒక స్థితిని నిలుపుకోవడానికైనా మనం వాటిని వాడచ్చు. అలాగే సస్పెన్షన్ థెరపీ అంటే ఒక భాగాన్ని వేలాడదీసి ఇచ్చే చికిత్సని సస్పెన్షన్ థెరపీ అంటాం. అందులో కూడా మనం ఈ స్ప్రింగ్స్ ని వాడతాం. నెక్స్ట్ ఎలాస్టిసిటీ.
ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ టు రిగైన్ ఇట్స్ ఒరిజినల్ ఫార్మ్ వెన్ ద డిస్టార్షన్ ఫోర్స్ ఈజ్ రిలీజ్డ్. ఇక్కడ ఏంటి అంటే మనం దాని మీద ప్రభావం చూపుతున్న ఫోర్స్ ని తీసేసినట్లయితే అది తిరిగి దాని స్థానానికి అది వెళ్ళిపోయిన గుణాన్ని ఎలాస్టిసిటీ అని అంటాం. హుక్స్ లా. With in elastic limits, the strain is directly proportional to the stress producing it. Springs, rubber, elastic, all possess elastic property. ఇక్కడ ఏంటి అంటే మనం ఎంత బలంగా లాగితే అదంతా సాగుతుంది. ఓకేనా, దాన్ని హుక్స్ లా అని అంటాం. ఎందులో చూస్తాం మనం దీన్ని? స్ప్రింగ్స్ లో చూస్తాము, రబ్బర్ లో చూస్తాము, ఎలాస్టిక్ లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి మసిల్ కాంట్రాక్షన్. ఓకేనా, టైప్స్ ఆఫ్ మసిల్ కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ అంటే ఏంటి? కండరం బిగుసుకోవడం. ఓకేనా, కండరం బిగుసుకోవడం అంటే టైట్ అవ్వడం. సో ఇందులో మసిల్ కాంట్రాక్షన్ మేబీ ఐసోమెట్రిక్ ఆర్ ఐసోటోనిక్. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఐసోమెట్రిక్, రెండోది ఐసోటోనిక్. ఐసోమెట్రిక్ అంటే ఏంటి అంటే ఐసో అంటే సేమ్, మెట్రిక్ అంటే లెంత్. అంటే ఇక్కడ ఏమైతుంది? కండరం యొక్క పొడవు మారదు కానీ కండరం బిగుసుకుంటుంది. ఇక్కడ కండరం బిగుసుకుంటుంది, కండరంలోని ఫోర్స్ పెరుగుతుంది, బట్ కండరం యొక్క పొడవు మారదు. అందుకనే మనం ఎలాంటి కదలికలను కూడా చూడము. రెండోది వచ్చేసి ఐసోటోనిక్ కాంట్రాక్షన్. ఐసో అంటే సేమ్, టోనిక్ అంటే టోన్. అంటే ఇక్కడ టోన్ సేమ్ ఉంటుంది. హియర్ ద టోన్ ఆఫ్ ద మసిల్ ఈస్ కాన్స్టెంట్ బట్ ద లెంత్ ఆఫ్ ద మసిల్ ఈస్ చేంజ్. కండరం యొక్క పొడవు మారుతుంది. అందుకని చెప్పేసి మన కదలికల్ని చూస్తాం. ఐసోమెట్రిక్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మోకాలు ఉంది కదా, దాని కింద ఒక చిన్న దిండు చిన్న టవల్ పెట్టండి, ప్రెస్ చేయమని చెప్పండి. అప్పుడు ఏం చేస్తాము? ఈ తొడ కండరాలన్నీ కూడా టైట్ అవుతాయి కానీ ఎలాంటి కదలిక మనకు కనిపించదు. కాలు స్ట్రైట్ గానే ఉంటుంది. మోకాలు మర్చుకోవడం, స్ట్రైట్ అవ్వడం అనేది ఏది జరగదు. అది ఐసోమెట్రిక్ కి ఎగ్జాంపుల్. టైప్స్ ఆఫ్ మసిల్ వర్క్. కండరాలు ఏ విధంగా పనిచేస్తాయి? ఇట్ మే బి స్టాటిక్, కాన్సెంట్రిక్ ఆర్ ఎసెంట్రిక్. స్టాటిక్ అంటే ఏంటి? ఒకేలాగా ఉండడం. ఓకే, హియర్ ద మసిల్ కాంట్రాక్ట్స్ ఐసోమెట్రికలీ టు కౌంటర్ బ్యాలెన్స్ అపోజింగ్ ఫోర్స్ అండ్ మెయింటైన్ స్టెబిలిటీ బట్ యాజ్ దెర్ ఇస్ నో మూవ్మెంట్ నో వర్క్ ఇస్ డన్. ఇక్కడ ఏం పని జరగదు, కండరం బిగుసుకుంటుంది. ఓకేనా, అలాగే స్థిరత్వాన్ని నిలుపుతుంది బట్ కదలిక కనిపించదు, అందుకనే పని అనేది జరగదు. కాన్సెంట్రిక్ మసిల్ వర్క్. హియర్ ద మసిల్ కాంట్రాక్ట్స్ ఐసోటోనికల్లీ ఇన్ షార్టనింగ్ టు ప్రొడ్యూస్ మూవ్మెంట్. ఇక్కడ ఏమైతుంది? కండరం ఐసోటోనిక్ గా బిగుసుకుంటుంది, కండరం అనేది చిన్నగా అవుతుంది, కదలిక అనేది కనిపిస్తుంది. ద అటాచ్మెంట్ ఆఫ్ మసిల్ ఆర్ డ్రాన్ క్లోజర్ అండ్ ద మూవ్మెంట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మసిల్ పుల్. ఇక్కడ ఏమైతుంది? మసిల్ దాని స్టార్టింగ్ పాయింట్, ఓకేనా, దాని ఎండింగ్ పాయింట్ రెండు కూడా ఒక దగ్గరకు వస్తాయి. ఓకేనా, దానివల్ల మనకి కదలిక కనిపిస్తుంది. ఓకే, ఎసెంట్రిక్ మసిల్ వర్క్. హియర్ ద మసిల్ కాంట్రాక్ట్స్ ఐసోటోనికలీ ఇన్ లెంథనింగ్. ఇక్కడ మసిల్ ఐసోటోనిక్ గా కాంట్రాక్ట్ అవుతుంది, కండరం అనేది పొడగవుతుంది. ద అటాచ్మెంట్ ఆఫ్ మసిల్స్ ఆర్ డ్రాన్ అపార్ట్. ఇక్కడ ఏమైతుంది? వాటి ఆరిజిన్ మరియు ఇన్సర్షన్ అంటే అవి మొదలైన పాయింట్, అవి ఆగిపోయిన పాయింట్ రెండు కూడా దూరంగా వెళ్తున్నాయి. అండ్ ద మూవ్మెంట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద మసిల్ పుల్. ఓకేనా, అంటే కదలిక ఎట్లా జరుగుతుంది? మసిల్ పుల్ ఏ దిక్కు నుంచి అయితే వస్తుందో కదలిక దానికి వ్యతిరేక దిక్కులో జరుగుతుంది. రేంజ్ ఆఫ్ మసిల్ వర్క్. ఇట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ మసిల్ కాంట్రాక్షన్ విచ్ కాజెస్ జాయింట్ మూవ్మెంట్. ఓకేనా, మసిల్ కాంట్రాక్ట్ అవుతుంది, అరిగినప్పుడు ఎంత కదలిక జరుగుతుంది అనేదే రేంజ్ అన్నట్టు. ఫుల్ రేంజ్. ద రేంజ్ ఆఫ్ జాయింట్ మూవ్డ్ బై మీన్స్ ఆఫ్ మసిల్ కాంట్రాక్టింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఇన్ విచ్ దే ఆర్ ఫుల్లీ స్ట్రెచ్డ్ టు ద పాయింట్ ఇన్ విచ్ దే ఆర్ ఫుల్లీ కాంట్రాక్టెడ్. ఓకేనా, అంటే కండరం పూర్తి పొడవు నుండి పూర్తికి చిన్నగా అయ్యేంత వరకు ఎంత కదలిక అయితే జరుగుతుందో దాన్ని ఫుల్ రేంజ్ అని అంటాం. ఓకే, ఎందుకు ఈ ఫుల్ రేంజ్ లో ఎందుకు చేపిస్తాము కదలికలు అంటే? టు మెయింటైన్ జాయింట్ మొబిలిటీ, కీళ్ళ యొక్క కదలికలను నిలపడానికి, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి. ఇన్నర్ రేంజ్. ద రేంజ్ ఆఫ్ జాయింట్ మూవ్డ్ బై మీన్స్ ఆఫ్ మసిల్స్ కాంట్రాక్టింగ్ ఫ్రమ్ పాయింట్ అప్రాక్సిమేట్లీ హాఫ్ వే బిట్వీన్ ద లిమిట్ ఆఫ్ ఫుల్ రేంజ్ టు ఎ పాయింట్ ఆఫ్ మాక్సిమం కాంట్రాక్షన్. ఓకే, ఇక్కడ ఏమైతుంది? ఇన్నర్ రేంజ్ అంటే లోపలనే కదలిక జరుగుతుంది, అంటే మధ్య నుండి ఫుల్ కాంట్రాక్ట్ అయ్యేంత వరకు జరిగిన దాన్ని ఇన్నర్ రేంజ్ అని అంటాం. దీన్ని మనము మెయింటైన్ ఆర్ ఇంప్రూవ్ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే కీళ్ళ యొక్క కదలికను నిలుపుకోవడానికి లేదా పెంచడానికి, అలాగే ట్రైనింగ్ మసిల్స్ టు స్టెబిలైజ్ జాయింట్, కీలును పట్టు తేవడానికి మనం కండరాలని శిక్షణ ఇవ్వడానికి దీన్ని మనం ఉపయోగిస్తాం. అవుటర్ రేంజ్. ద రేంజ్ ఆఫ్ జాయింట్ మూవ్డ్ బై మీన్స్ ఆఫ్ మసిల్స్ కాంట్రాక్టింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఇన్ విచ్ దే ఆర్ ఫుల్లీ స్ట్రెచ్డ్ టు ద పాయింట్ ఎగ్జాక్ట్లీ హాఫ్ వే లిమిట్స్ ఆఫ్ ఫుల్ రేంజ్. అవుటర్ రేంజ్ అంటే ఏంటి అంటే
కండరాలు ఫుల్ స్ట్రెచ్ గా ఉన్న పొజిషన్ నుంచి మధ్య వరకు ఎప్పుడైతే కదలికలు తెస్తామో దాన్ని అవుటర్ రేంజ్ అని అంటాము. దీన్ని మనం మసిల్ రీఎడ్యుకేషన్ కోసం అలాగే స్ట్రెచింగ్ కోసం ఉపయోగిస్తాం. మిడ్ రేంజ్, ద రేంజ్ వేర్ ద మసిల్స్ ఆర్ నాట్ ఫుల్లీ స్ట్రెచ్డ్ ఆర్ ఫుల్లీ కాంట్రాక్టెడ్. ఇక్కడ ఏం చేస్తామంటే కదలికలని పూర్తిగా సాగదీయకుండా పూర్తిగా కాంట్రాక్ట్ అవ్వకుండా మధ్యలో కదిపినప్పుడు దాన్ని మిడ్ రేంజ్ అని అంటాం. ఇవి ఎందుకు చేస్తామంటే మెయింటైన్స్ మసిల్ టోన్, కండరాల యొక్క టోన్ మెయింటైన్ చేయడానికి, అలా కండరాల యొక్క బలాన్ని మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ యాక్షన్ ఆఫ్ మసిల్స్. Muscles do not work singly, but they work in group. There must be harmonious working between the group of muscles to attain a coordinated movement. ఇక్కడ ఏమైతుందంటే కండరాలు అనేవి సింగిల్ గా వర్క్ చేయవు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అనేక కండరాలు కలిసి పనిచేస్తాయి. ఓకే, అలా పనిచేయడం వల్లనే ఒక కోఆర్డినేటెడ్, ఒక సమతుల్యమైన కదలిక అనేది మనకి కనిపిస్తుంది. So depending upon the work, muscles are classified into primary movers, prime movers or agonists, antagonists, synergists and fixators. Prime movers or agonists, these are the muscles which bring the movement by their contraction. అంటే ఈ కండరాలు బిగుసుకోవడం వల్ల కదలిక రావడాన్ని ప్రైమ్ మూవర్స్ అని అంటాము. These are the agonists. These are the muscles which are opposing group to agonist. They must be relaxed and lengthened to get the coordinated movement. ఈ అగోనిస్ట్ మజిల్స్ అని వేటిని అంటామంటే, ఈ యాంటగోనిస్ట్ మజిల్స్ అని వేటిని అంటామంటే అగోనిస్ట్ కి వ్యతిరేకంగా ఉన్న కండరాలని యాంటగోనిస్ట్ అంటాం. ఇవి అగోనిస్ట్ పనిచేస్తున్నప్పుడు రిలాక్స్ గా ఉండాలి, పూర్తి పొడవులో ఉండాలి. అలాగైతేనే మనకి ప్రాపర్ మూవ్మెంట్ అనేది వస్తుంది. సినర్జిస్ట్, దీస్ ఆర్ ద మసిల్స్ విచ్ ఫిక్స్ ఆర్ మూవ్ ద జాయింట్ ఇన్ ఫేవర్ టు అగోనిస్ట్. ఇవి ఏం చేస్తాయంటే అగోనిస్ట్ కి సహాయంగా పనిచేసే వాటిని సినర్జిస్ట్ అని అంటాము. ఫిక్సేటర్స్, దే వర్క్ టు స్టెబిలైజ్ ద ఆరిజిన్ ఆఫ్ ప్రైమ్ మూవర్స్ ఆర్ సినర్జిస్ట్. ఈ ఫిక్సేటర్స్ ఏం చేస్తాయంటే ప్రైమ్ మూవర్స్ ఎక్కడి నుంచి అయితే మొదలయ్యాయో ఆ ఎముకని ఫిక్స్ చేసి ఉండడంలో సహాయపడతాయి. లింబ్ లెంత్ మెజర్మెంట్, నెక్స్ట్ పాయింట్. అంటే కాలు యొక్క పొడవుని మెజర్ చేయడం, కాలు కానివ్వండి చేతులు కానివ్వండి. మెజర్మెంట్ ఆఫ్ లెంత్ ఆఫ్ హోల్ ఆర్ ఎ సెగ్మెంట్ ఆఫ్ లింబ్ ఆర్ డన్ టు డిటెక్ట్ షార్టనింగ్ ఆర్ లెంథనింగ్ ఆఫ్ ద లింబ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే కాలు కానివ్వండి చేతి కానివ్వండి దాన్ని పూర్తిగా కొలుస్తున్నాం, లేదా ఒక్కొక్క భాగాన్ని మాత్రం భాగంగా డివైడ్ చేసుకునైనా కొలుస్తున్నాం. ఎందుకు కొలుస్తున్నామంటే అది చిన్నగా అయిందా పొడుగైందా తెలుసుకోవడానికి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ క్లినికల్ ఎగ్జామినేషన్. సో అనటోమికల్ మార్కింగ్స్ అంటే లింబ్ లెంత్ చేయడానికి ముందు మనం ఏం మార్క్ చేసుకోవాలి? అంబలైకస్ ని మార్క్ చేసుకోండి. యాంటీరియర్ సుపీరియర్ ఈలాక్స్ స్పైన్, ఇక్కడ చూడండి యాంటీరియర్ సుపీరియర్ ఈలాక్స్ స్పైన్ ని మార్క్ చేసుకోవాలి. ఓకే, గ్రేటర్ ట్రోకాంటర్ ని మార్క్ చేసుకోవాలి. అలాగే టిబియల్ ట్యూబరాసిటీని మార్క్ చేసుకోవాలి. లాటరల్ ఎపికొండైల్ ని మార్క్ చేసుకోవాలి. రైట్, మీడియల్ మాల్యూలిస్ ని మార్క్ చేసుకోవాలి. లాటరల్ మాల్యూలిస్ ని మార్క్ చేసుకోవాలి. టైప్స్ ఆఫ్ మెజర్మెంట్: apparent length, true length. Apparent length, the measurement is made with the limbs is in a deformed position of abduction or adduction. Apparent shortening is a result of muscle weakness or spasticity. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే పేషెంట్ ని పడుకోబెడుతున్నాం. ఇక్కడ అపరెంట్ షార్టనింగ్ అనేది ఎందుకు చూస్తామంటే మసిల్ కండరాలలో వీక్నెస్ ఉన్నప్పుడు కానివ్వండి, స్పాసిటీ ఉన్నప్పుడు కానివ్వండి మనం దాన్ని చూస్తాం. మేక్ ద పేషెంట్ లై డౌన్ ఇన్ సుపైన్ అండ్ రిలాక్స్. పేషెంట్ ని ఎల్లింకలు పడుకోబెట్టి రిలాక్స్ అవ్వమని చెప్పండి. ఏ భాగాన్ని అయితే మనము ఎక్స్పోజ్ ద పార్ట్ టు బి మెజర్డ్, అంటే ఏ భాగాన్ని అయితే మనము మెజర్ చేయాలనుకుంటాం దాన్ని ఎక్స్పోజ్ చేసుకోండి. అంటే అక్కడ ఏమి డ్రెస్ లేకుండా చూసుకోండి, మిగిలిన భాగాన్ని అంతా కవర్ చేసి పెట్టండి. మార్క్ ద అంబలైకస్ అండ్ మీడియల్ మాల్యూలిస్. నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంచ్ టేప్ సహాయంతో మెజర్ ద లెంత్ ఫ్రమ్ అంబలైకస్ టు ద మీడియల్ మాల్యూలిస్. అంబలైకస్ నుండి మీడియల్ మాల్యూలిస్ కి మెజర్ చేయాలి. అలాగే అవతల వైపు కూడా మెజర్ చేసి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రూ లెంత్. ట్రూ లెంత్ రిజల్ట్స్ వెన్ దెర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బోన్ లెంత్. ఓకేనా, అపరెంట్ లెంత్ ఎప్పుడు చూసాం మనము? మసిల్ వీక్నెస్ కానీ స్పాసిటీ ఉన్నప్పుడు చూసాం. అదే ట్రూ లెంత్ ని బోన్లో అంటే ఎముకలో తేడా ఉన్నప్పుడు మనం చూస్తాం. మేక్ ద పేషెంట్ లై డౌన్ ఇన్ సుపైన్ అండ్ రిలాక్స్. ఓకే, ఎల్లింకలు పడుకొని రిలాక్స్ అవ్వమని చెప్పండి. పేషెంట్ కాల్ని అబ్డక్షన్ అయినా అడక్షన్ అయినా చేయండి. ఎప్పటివరకు చేయాలి? రెండు సైడ్ల ఏఎస్ఐఎస్ కూడా ఒకే లైన్ లో వచ్చేంత వరకు చేసి మనం దాని మెజర్మెంట్ ని తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఏఎస్ఐఎస్ నుండి మీడియల్ మాల్యూలిస్ వరకు అలా రెండు సైడ్స్ ని మెజర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మెజర్ చేస్తున్నట్టు చూడండి. ఏఎస్ఐఎస్ నుండి
మీడియల్ మాల్యులస్ వరకు. ఓకే, అలా మెజర్ చేసి రెండు వైపులా పోల్చుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఏమైనా వస్తాయి అంటే ఫిజియోథెరపీ ఇన్ లివర్ అంటే ఏంటి అని అడగొచ్చు. ఓకేనా, మూవబుల్ పుల్లి యొక్క ఉపయోగాలు రాయండి అని రావచ్చు. లేదా లేదా ఇన్నర్ రేంజ్ అంటే ఏంటి అని రాయొచ్చు. రీకాయిల్ ఆఫ్ స్ప్రింగ్ అంటే ఏంటి అని రాయొచ్చు. హూక్స్ లా అంటే ఏంటి అని అడగొచ్చు. ఓకేనా, యూజెస్ ఆఫ్ స్ప్రింగ్స్ ఇన్ ఫిజియోథెరపీ అడగొచ్చు. మసిల్ కాంట్రాక్షన్ అంటే ఏంటి అని అడగొచ్చు. ఓకే, గ్రూప్ యాక్షన్ ఆఫ్ మసిల్స్ అంటే ఏంటి అని అడగొచ్చు. ఇందులో అన్ని కూడా మాక్సిమం మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక గ్రూప్ యాక్షన్ ఆఫ్ మసిల్స్ ఒకటి లాంగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే లివర్ అనగానేమి,